ఢిల్లీ అలాగే ముంబై జట్లు ఢిల్లీ జట్టు ఓటమి పాలైంది. అయితే ఈ సీజన్ స్టార్టింగ్‌లో ఢిల్లీ జట్టు దాదాపుగా 2, 3 వారాల వరకు అంటే కంటిన్యూస్‌గా ఢిల్లీ జట్టు టాప్ పొజిషన్‌లోనే ఉంది. ఖచ్చితంగా ప్లే ఆఫ్‌లోకి అడుగుపెట్టేది ఢిల్లీ జట్టేనే అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఆఖరిలో వరుసగా 4 మ్యాచ్‌లు ఓటమి పాలవ్వడం ఢిల్లీ జట్టుకు శాపంగా మారింది. అయితే ఇక నిన్న ఢిల్లీ జట్టు ఓడిపోయిన తర్వాత ఆ జట్టు కీలకమైన ఆటగాడు కేఎల్ రాహుల్, అలాగే కెప్టెన్ అక్షర్ పటేల్ అందరూ కూడా చాలా అంటే చాలా బాధపడిపోయారు. ఇక కుల్దీప్ యాదవ్ అయితే వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఆ జట్టుకు సంబంధించిన కొంత కోచింగ్ స్టాఫ్ వచ్చి తనని ఓదారుస్తూ డగౌట్‌లోకి తీసుకువెళ్లారు. ఇక ఢిల్లీ జట్టు ఆటగాళ్ళు ఎంతలా బాధపడ్డారో ఆ దేవుడికే తెలియాలి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఢిల్లీ జట్టు అస్సలు ఓడిపోయే జట్టే కాదు. చాలా పటిష్టంగా ఉంది. అసలు సెంచరీల మీద సెంచరీలు కొడుతూ ఆటగాళ్ళు, బౌలర్లు చాలా పటిష్టంగా రాణించారు. అసలు ఢిల్లీ జట్టు ఏ మ్యాచ్‌లో ఆడినా కూడా గెలిపే వాళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అలాంటిది కేవలం అంటే కేవలం 4 మ్యాచ్‌లు మొత్తం ఆటను మలుపు తిప్పేసింది. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ సీజన్ స్టార్టింగ్‌లో కాదు, సీజన్ ఎండింగ్‌లో గెలుపు అవసరం. అప్పుడే కరెక్ట్‌గా లెక్కలు మారుతాయి.